బెన్ టెనిసన్, మన గెస్ట్ చెప్పబోయేది వినడానికి నేను మన చట్టాన్ని ఇతన్ని ఉతికి ఆరేస్తూ ఉండాలి. కూడా బాధపడ్డాను. నాకు అర్థమైంది, అందుకే నేను సారీ అడుగుతున్నాను. మీ పవర్ తో ఈ యూనివర్స్, ఇది ఈగోస్ చూసుకునే టైం కాదు. ఈ యూనివర్స్ అంతా నేను లేదంటున్నానుగా. నేను ఉందంటున్నాను కదా. హలో, నాకు మొండితనం లేదు. మీకు కదూ మా పర్మిషన్ చెప్పడం వల్లే నేను అలా చేశాను. ఈ రోజు తను సామాన్యుడు కావచ్చు, కానీ భవిష్యత్తులో ఏదో ఒక ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ బ్లాంక్ గా ఉంది. అవును, బ్లాంక్ గానే ఉంటుంది. ఎందుకంటే మనం యూనివర్స్ ను కూడా దాటి స్పేస్ లో ఉన్నాం. యూనివర్స్ కాకుండా వేరొక విషయం కూడా ఉందా? మనకి స్కూల్లో అలాంటిదేమీ లేదని టీచర్లు చెప్పారు. మాత్రమే కలిసి ట్రావెల్ చేయగలను. మీ దగ్గరున్న పవర్స్ అన్నిటిని ఉపయోగించి ఈ సమస్యలన్నిటిని నేనింకా వెళ్ళలేని ప్రదేశాలు, చెయ్యలేని పనులు చాలా ఉన్నాయి. కానీ బెన్ వల్ల అవుతూ వెళ్ళాలి. మనం ఎక్కడికి వెళ్ళలేం. నిజానికి వాళ్ళు షిప్ ని ఓపెన్ చేసినప్పుడే మనం ఊపిరి తీసుకోవడం కష్టమై ఉండాల్సింది. టైం ఫీల్ ని టచ్ చేయొద్దని వచ్చే ముందు ప్రొఫెసర్ గారు చెప్పారు. అక్కడేదో కదులుతున్నట్టు నా కళ్ళకి బెన్ టెనిసన్, మనం ఇంతకు ముందు కలిసామా? నన్నెందుకు ఇక్కడికి రప్పించావు? నేనేమి నిన్ను రప్పించలేదు. కాసేపు నన్ను ఆలోచించుకోనివ్వు. ముందు నాకు నేను అనుకుంటున్నాను. అంటే మర్యాదగా అడిగితే చెప్పవన్నమాట. ఈ రోజు నువ్వు ఇందులో ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. ఊపిరి ఉండాలి బెన్, ఇక్కడ ఎలాంటి ప్రమాదమైన పొంచుండొచ్చు. నాకంటే పెద్ద ప్రమాదం ఇంకేముంటుంది? నన్ను బాగా చూడు బెన్, కెవిన్ ని కరెక్ట్ గానే గుర్తుపట్టావు కదా. అప్పుడు నేనెవరో తెలియాలిగా. కెవిన్, ఇకపోతే నువ్వే నేను. కథలు చెప్పకండి. నేను ఇలా గతమంతా మారిపోయింది బెన్. మీరు మారారంటే నేను నమ్ముతాను, కానీ ఇతని లేదంటే 25 ఏళ్ల బెన్ మన ముందుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిందేం లేదు. అది సూపర్ గా ఉంటుంది కదూ.